ఇట్ ఈస్ మనకి ఆల్ న్యూ 2025 సంబంధించిన కేటీఎం అడ్వెంచరల్ 390 బైక్ ఇప్పుడు ప్రెసెంట్ మంత్ అయితే ఉంది. సో కేటీఎం వాళ్ళు ఈ బైక్ ని ఒక కంప్లీట్ ఆఫ్ రోడ్ అలాగే టూరింగ్ వెహికల్ గా మన ఇండియన్ మార్కెట్ లో అఫీషియల్ గా లాంచ్ అయితే చేశారు. సో ఇండియా వైడ్ లాంచ్ అయిన తర్వాత డివిజన్ వైజ్ గా కూడా మనకి ఈ బైక్ ని అన్వీల్ చేస్తారు అనమాట. సో మేముండే నియరెస్ట్ ఏరియా కాకినాడ సిటీలో కూడా ఈ బైక్ సంబంధించిన అన్వీల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేశారు. సో నన్ను కూడా ఇన్వైట్ చేశారు, నేను కూడా అయితే వెళ్ళాను. సో నాతో పాటు ఇంకా మనకి అక్కడ కాకినాడ సిటీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో పాటు ఎండి సోహెల్ గారు అండ్ నెక్స్ట్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాబు గారు, సో అందరం కలిసి బైక్ ని అన్వీల్ చేసాము. సో బైక్ చూడగానే నాకైతే మాత్రం మైండ్ పోయిందనమాట. సో మామూలుగా అయితే లేదు, బైక్ లో ఫీచర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సో బైక్ లో ఉన్న ఫీచర్స్ గురించి ఎండి సాహిల్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను కూడా ఈ బైక్ లో కొన్ని టాప్ ఫీచర్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రైస్ ఫీచర్స్ అన్ని కూడా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క లుక్స్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి టూరింగ్ వెహికల్ కాబట్టి ఒక అగ్రెసివ్ లుక్స్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో లుక్స్ పరంగా మనకి ది బెస్ట్ లుక్స్ మనకి ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా ఉన్న జనరేషన్ కంటే మనకి ఈసారి కంప్లీట్ గా మనకి లుక్ అనేది చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు. చూడడానికి మాత్రం చాలా అగ్రెసివ్ గా మనకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నెక్స్ట్ లెవెల్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో మనకి ఫైబర్ గ్లాస్ బాడీతో మనకి విండ్ షీల్డ్ అనేది డిజైన్ చేశారు. కొంచెం పెద్ద సైజ్ విండ్ షీల్డ్ అనేది ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే రైడర్ కి విండ్ తగిలి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా కొంచెం పెద్ద సైజ్ విండ్ షీల్డ్ అనేది ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కమింగ్ టు ద హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ప్రొజెక్టర్ హెడ్ లైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ మనకి దీంట్లో చూడొచ్చు. చాలా యూనిక్ గా మనకి చాలా స్టైలిష్ గా మనకి దీని యొక్క హెడ్ లైట్ సెక్షన్ అనేది డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి చాలా ప్రీమియం గా మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైల్ లైట్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి అన్ని లైట్స్ కూడా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేయడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో WP ఎఫెక్ట్స్ నుంచి 43mm USD ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కంప్లీట్ గా మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుందన్నమాట. పైన మనకి రెండు నాబ్స్ అయితే ఉంటాయి. సో దాని ద్వారా మీరు ఈ సస్పెన్షన్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి 250mm లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ అనేది మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మీరు కావాలనుకుంటే సాఫ్ట్ ఆర్ హార్డ్ కూడా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ది బెస్ట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 320mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ కనిపిస్తుంది. అలాగే డ్యూల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్స్ మనకి ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది డిజైన్ చేశారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి బైబ్రేక్ క్యాలిపర్ అనేది యూజ్ చేయడం జరిగింది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కి ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది. అలాగే స్విచబుల్ ఏబిఎస్ మోడ్స్ కూడా మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఏబిఎస్ కూడా మీరు అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ అనేది షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేయడం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు కేటీఎం అని చెప్పొచ్చు. సో క్రూజ్ కంట్రోల్ కూడా మీరు ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఒక సర్టెన్ స్పీడ్ లో మీరు మనం డ్రైవ్ చేయడానికి ఈ క్రూజ్ కంట్రోల్ అనేది బాగా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 390cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 phase 2 norms కి అప్డేట్ చేయబడిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ LC4C ఇంజిన్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. LC4C అంటే లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అని చెప్పొచ్చు. సో దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 45.3 PS పవర్ ని 8500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ ని 39 Nm టార్క్ ని 6500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది కంప్లీట్ గా ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఇంజిన్ కి ఎటువంటి డ్యామేజ్ అనేది జరగకుండా ఇంజిన్ గార్డ్ కూడా మనకి కొంచెం పెద్ద సైజ్ లో రీడిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అలాగే బేస్ కూడా మనకి మెటల్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇంజిన్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో మాత్రం చాలా కేర్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి సో ఇంజిన్ డిపార్ట్మెంట్ లో చాలా కేర్ తీసుకుని మనకి మంచి ప్రొడక్షన్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే 6-speed గేర్ బాక్స్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఫోల్డబుల్ అయితే ఉంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ బైక్ అనేది కింద పడినా కూడా మనకి ట్రాన్స్మిషన్ కి ఏం అవ్వకుండా మనకి ఫోల్డ్ అవడం జరుగుతుంది. అలాగే రైడర్ కి మంచి ఫుట్ గ్రిప్ ఉండడం కోసం ఇక్కడ చూడొచ్చు మనకి ఫుట్ రెస్ట్ మీద మనకి రిమూవబుల్ రబ్బర్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనం తీసేసినట్టు కనుక ఇంకా మనకి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది. దీంట్లో ఓన్లీ మనకి సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంత మనకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సారీ గార్డ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 90/90 21 inches
ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ చేస్తారో వాళ్ళ కోసం ఈ వీల్స్ అనేవి డిజైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 130/80 70 నుంచి ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్ తో రావడం జరుగుతుంది. సో బ్యాక్ సెట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి స్టెబిలిటీ అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మనకి ఈ చాసెస్ అనేది బాగా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. ఈ ట్రిల్లిస్ ఫ్రేమ్ అనేది KTM వల్ల ఓన్ పేటెంట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి అల్ట్రా స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో రైడర్ కి ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా మనకి మంచి క్వాలిటీ సీట్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. సో బ్యాక్ సైడ్ సీట్ కూడా మనకి మరి అంత చిన్నగా అయితే ఏం లేదు. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే మీరు పిలియన్ తో కూడా మీరు లాంగ్ రైడ్ చేయడానికి మనకి మంచి కంఫర్టబుల్ పిలియన్ సీట్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో గ్రాబ్ బార్స్ కూడా చూడొచ్చు. మనకి చాలా పెద్దగా మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఆఫర్ చేస్తారు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా టూరింగ్ అండ్ అడ్వెంచర్ బైక్ కాబట్టి సో ఎవరైతే లాంగ్ రైడ్స్ కి వెళ్తారో ఎవరైతే టూరింగ్ వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా పయనీర్స్ కానీ టాప్ బాక్స్ కానీ బిగించుకుంటారు కాబట్టి సో మంచి క్వాలిటీతో మనకి మంచి స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో ఇక్కడ మనకి గ్రాబ్ బార్స్ అనేవి డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 14.5 లీటర్ మెటల్ ట్యాంక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. విత్ E20 క్యాపబుల్స్ తో మనకి రావడం జరుగుతుంది. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక 25 నుంచి 28 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేస్తే కనుక సో అప్రాక్సిమేట్లీ 474 కిలోమీటర్స్ వరకు మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి మనకి నకిల్ గార్డ్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో క్రూజ్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పక్కన కనుక చూసుకుంటే రెడ్ కలర్ మనకి హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఉంది. అండ్ కింద కనుక చూసుకుంటే ఇక్కడ మనకి కన్సోల్ అనే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ కొన్ని నావిగేషన్ బటన్స్ అనేవి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ కనుక చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది KTM లోగోతో ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క క్యాబ్ వెయిట్ వచ్చేసరికి 183 kgs తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. అలాగే సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 830 mm అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 227 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా 5-inch TFT కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ తో పాటు చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి దీంట్లో ఇన్బిల్ట్ అయితే చేశారని చెప్పొచ్చు. డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, లో ఆయిల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది. అలాగే దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రీట్ మోడ్, రైన్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా దీంట్లో మనం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే క్విక్ షిఫ్టర్ కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లే మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది. అలాగే బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది, ABS కూడా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా మనకి చాలా ఫీచర్స్ అనేవి దీనిలో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 3,67,890 రూపాయలు అయితే ఉంది. అలాగే ఆన్-రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇంట్రడక్షరీ ఆఫర్ కింద మనకి 4,40,000 రూపాయలతో మనకి అప్రాక్స్ ఆన్-రోడ్ అయితే ఉంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది బాగుంటే కనుక 70K తో మనకి డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన KTM అడ్వెంచర్ 390 యొక్క సింపుల్ వాక్ అరౌండ్ రివ్యూ అవుతుంది అనమాట. ఒకసారి మనం ఈ బైక్ ని అవుట్డోర్ తీసుకెళ్లి షూట్ చేద్దాం. అలాగే అవుట్డోర్ తీసుకెళ్లి రైడ్ కూడా చేసి కంప్లీట్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.